అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను ఈరోజు ఖురాన్లో 111, 112 సూరాలు తెలుగు అర్థం చదివి చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడైతే నేను సూరాని ప్రారంభిస్తున్నాను. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరా 111 అల్-లహబ్. ఆయతులు 5. అవతరణ మక్కాలో జరిగింది. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అబూ లహబ్ చేతులు విరిగిపోయాయి. అతడు సర్వనాశనం అయిపోయాడు. అతడి ఆస్తిపాస్తులు, అతడి సంపద అంతా దేనికి పనికిరాకుండా పోయింది. చివరికి అతడు తప్పకుండా బగబగమండే అగ్నిలో పడవేయబడతాడు. అంతేకాదు, అతడితో పాటు అతడి భార్య కూడా అందులో పడవేయబడుతుంది. ఆమె చాడీలు చెబుతూ కలహాలు రేపే స్త్రీ. ఆమె మెడలో బాగా పేనిన ఒక త్రాడు ఉంటుంది. ఇది సూరా అల్-లహబ్ యొక్క అర్థమండి. ఇప్పుడు సూరా ఇఖ్లాస్ అంటే కుల్ హువల్లాహు అహద్ అర్థం చదివి చెప్తానండి. ఆయతులు 4. అవతరణ మక్కాలో జరిగింది. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇలా చెప్పేయి, అల్లాహ్ అద్వితీయుడు, అల్లాహ్ నిరపేక్షపరుడు, ఎవరి ఆధారము ఎవరి అక్కర లేనివాడు. అందరూ ఆయనపై ఆధారపడేవారే. ఆయనకు సంతానం ఎవరూ లేరు. ఆయన కూడా ఎవరికీ సంతానము కాదు. ఆయనకు సరిసమానులు ఎవ్వరూ లేరు. ఇది కుల్ హువల్లాహు సూరా యొక్క తెలుగు అర్థం అండి. ఒకసారి మీరు కూడా చదవండి. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే క్షమించండి. చదివే ప్రయత్నం అయితే చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.